జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అమ్మ వాళ్ళు పిలు. కేకేన్ అవసరం లేదు విశాల్, మందని తోలుకొస్తున్నాను. ఏయ్, మేమేమైనా గొర్రెలమా బర్రెలమా మంద అంటున్నావు? ఆ మేకల మూకకి మహారాజులండి మీరు. అలాను ఒప్పుకుంటా. వెర్రి వల్లభా, దీని జోకులు నీకర్థం కావడం లేదు. బావగారు, హారతి తీసుకోండి. అత్తయ్య, మీరు గాయత్రి మీద అక్షింతలు వేసి ఆశీర్వదించండి. మా వరకైతే పర్వాలేదు నాయని. ఆంటీ కుడి చేత్తో హారతి కూడా తీసుకోలేదు, అలాంటిది అక్షింతలు ఎలా తీసుకుంటుంది? ఇందాక నన్ను కూడా హేళన చేశారు, ఇప్పుడు అత్తయ్య వంతు వచ్చిందనుకుంటా. చచ్చా, అలాంటి ఉద్దేశం నైనికి లేదు. గుళ్ళో గాయత్రిని దత్తత తీసుకున్నాం, కానీ నాగయ్య చేసిన సాహసాన్ని చూసి ఆశ్చర్యపోయామే గాని ఇంటి పెద్దలైన నాన్న అమ్మ గాయత్రి పాపని ఆశీర్వదిస్తే బాగుంటుంది అనిపించింది. అక్కడ కూడా లేదు కదా అత్తయ్య, ఇక్కడే ఆశీర్వదించండి. మావయ్య గారు పని మీద బయటికి వెళ్లారు, మీ పనేమో పాప మీద అక్షింతలు వేయడమే. తీసుకోండి. ఎలా తీసుకోను? ఎడమ చేత్తో మాత్రం తీసుకోకండి అత్తయ్యా. పొద్దున్నుంచి ఎన్ని పాడు పనులు చేసిందో ఆ చెయ్యి. హే మెంటల్! తమాషా కన్నానులేండి, చెయ్యి చాపండి. అది ఎత్తలేకనే కదా మొత్తుకునేది. ఓయ్, మీరెత్తండయ్యా స్వామి. మీ అమ్మ కుడి చేతిని కాస్త గాల్లోకి లేపితే అందులో కాసన్ని అక్షింతలు వేస్తారు. గాయత్రి పాప మీదకి జారు విడుస్తుంది. సింపుల్ గా అయ్యేదాన్ని సీరియస్ గా తీసుకుంటారేంటి? ఓ మై గాడ్! తెలివే లేదంటాం గాని హాస్ ఐడియాలు బాగానే ఇస్తుంది. కరెక్ట్. అసలమ్మా పాపని ఎత్తుకున్నావు, నువ్వు అక్కకి ఎదురుగా నిలబడితే ఈజీ అవుతుంది. అలాగే బాబాయ్. బావగారు, అత్తయ్య చేతిని పైకి లేపండి. మమ్మీ, నువ్వేం శ్రమ తీసుకోకు. ఆ మాటకొస్తే ఆవిడేమీ తీసుకోలేదు బ్రో, నువ్వు కాని. రెడీ. వల్లభా, నేను కూడా చెయ్యనా? మా ఆయన మీద కాకుండా మా అత్తయ్య మీద వెయ్యి. దాని మాటలు పట్టించుకోకు, ముందు పైకెత్తు. అదేంటత్తయ్య, మిమ్మల్ని మీరు ఆశీర్వదించుకున్నారు? దానర్థం అది కాదు చెల్లి, అత్తయ్యకి ఈ భూమి మీద నూకలు చెల్లినట్టే అని. నైని, అదేంటి అలా అన్నావు? ఏంటి, మా మమ్మీ చచ్చిపోతుందా? ఎప్పుడు? ఎలా? ఎందుకు?
బ్రేక్ తర్వాత. లేకపోతే ఏంటి రాజా, చెల్లి చెప్పేది పూర్తిగా వినాలి కదా. వదిన చెప్పినట్టే జరుగుతుందేమోనని డౌట్గా ఉంది. హారతి కూడా అప్పుడే ఆరిపోయింది. పెద్ద దిక్కుగా ఉన్న నువ్వే ముందు పోతే ఎలాగా వదినా? నువ్వు ఆగవే. ఆ? అక్కెళ్తే నువ్వు పోతావా? నో. మరి రాగా వెళ్తే సరే అనుకోండు. పొరపాటున చెయ్యి తగిలి అక్షింతలు ఆంటీ మీద పడితే అర్థమై మారిపోతుందా? నా మనసుకు అలా అనిపించి చెప్పాను కసి. మా అక్క మంచిదే కానీ నోరు మాత్రం మంచిది కాదని మా ఊరే చెప్పేది. చిట్టి, ఆపద వస్తుందంటే ముందే చెప్పి మరీ కాపాడుతుంది చెల్లి. కానీ నా విషయంలో అలాంటిదేదైనా జరిగేలా ఉంటే నీ భార్య నన్ను కాపాడదు విశాల్. దూరంగా ఉంటుంది. నా చావుని కూడా చోద్యంగా చూస్తూ ఉంటుంది. నాకు తెలుసు, నాకు బాగా తెలుసు. అమ్మా, నువ్వేం భయపడకు. నైని అన్నదే జరగాలని ఇక్కడ ఎవరు మాత్రం కోరుకుంటారు? నేను ఏయ్, ఇక్కడ ఏమైనా మార్కులు వేస్తారనుకున్నావే? చేతుతున్నావు. మీ అమ్మ చేయలేని పనిని నేను చేస్తే గింజుకుంటారేంటండి మీరు? ఆవిడ ఒక్క చేయి మాత్రమే ఎత్తగలదు, నేను 2 చేతులు ఎత్తగలను. కావాలంటే కాళ్ళు కూడా ఎత్తి. నువ్వు ఆగవే తల్లి. అవతల పాడెత్తే విషయాలు మాట్లాడుతుంటే నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు. నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను దుర్దపిన్ని. నైని చెల్లి చెప్పిందే జరుగుతుంది, జరగాలి కూడా. అప్పుడే ఈ ఇంట్లో భారం తగ్గుతుంది. కోడలుగా అత్త ఆయుష్ పెరగాలనుకోవాలి కదక్కా. ఆవిడ ఎంత బరువుందో మీకేం తెలుసు చిట్టి? భూమికి భారం ఎందుకు? వీళ్ళ మాటలు వింటుంటే ఏదో కీడు జరుగుతుందనిపిస్తోంది. నయని అన్నట్టు నాకు నూకలు చెల్లిపోయినట్టేనా? అమ్మా, రిలాక్స్, టెన్షన్ పడకు. అనే అమ్మని తీసుకెళ్ళు, అనవసరంగా పానిక్ అవుతుంది. మమ్మీ, నువ్వు పద. నీకు ధైర్యం వచ్చే చోటుకు వెళ్దాం. చోటుకి వెళ్ళండి గాని చాటుకి వెళ్ళకండి. హే కసి, నీకే చెప్పేది. షట్ అప్. ఇట్స్ ఓకే, బాయ్. మమ్మీ, నువ్వు పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.